ని 1941 సంవత్సరం జనవరి 9వ తేదీన జైపూర్‌లో ఈ సందేశాన్ని ఇచ్చారు. ఆ సమయంలో అనుకోకుండా ఈ సందేశాన్ని ఇచ్చారు. అంతేకాక వేలాది కాపీలు ప్రింట్ చేయించి ప్రపంచంలో ఉన్న బాబా ప్రేమికులందరికీ కట్టలు కట్టలుగా పంపించమన్నారు. మనకి తెలిసి ఏ సందేశానికి బాబా ఇంత ప్రాచుర్యం ఇవ్వలేదు అనిపిస్తుంది. ఆ సమయంలో ఘని, ఎరెచ్చి ఇద్దరు బైరమంగళాలో బాబా ఆదేశానుసారం ఉన్నారు. వాళ్ళకి ఈ సందేశాన్ని పంపించారు. ఈ సందేశాన్ని పంపించి వాళ్ళని బెంగుళూరులో దీన్ని ప్రింట్ వేయించి అందరి బాబా ప్రేమికులకు ఈ కాపీలు పంపించాలి అని చెప్పడం జరిగింది. అంటే బాబా ఆ రోజుల్లో ఉండే బాబా కార్యకర్తలకు అంటే మన ఒక్కొక్క సెంటర్‌కి ఒక్కొక్క ముఖ్యుడు అయినటువంటి అధ్యక్షుడో, కార్యదర్శో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! ఆ రోజుల్లో అంటే 1941వ సంవత్సరంలో హ్మ్. మరి మన ఆంధ్రాకి ఎవరికి పంపించారో తెలీదు కానీ వాటిని ప్రముఖమైనటువంటి బాబా ప్రేమికులు అంటే బాబా సేవలో ఉండేటటువంటి వాళ్ళు, బాబా కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళకి వాటిని పంపించమని చెప్పారు. అలా వారందరికీ ఈ కాపీలు పంపించాక వాళ్ళేం చెయ్యాలి అంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలకి, మసీదులకి, చర్చిలకి వెళ్ళి అక్కడ ఉండే ఆహ్, దేవాలయాల్లో అయితే పూజారులుంటారు, మసీదుల్లో ముల్లాలుంటారు, చర్చిల్లో అయితే ఫాదర్స్ ఉంటారు. వాళ్ళకి పంచిపెట్టమన్నారు. వాళ్ళందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది అని బాబా చెప్పడం జరిగింది. బాబా ఇంకా ఏం చెప్పారంటే, అందరూ అంటే మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒకసారి, ఏదో ఒక జన్మలో ఆధ్యాత్మిక వైపుకి తిరుగుతారు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి కనపరుస్తారు. అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలని తాపత్రయపడతారు, తపిస్తారు. కొంతమంది కాషాయ వస్త్రాలు ధరిస్తారు, లేకపోతే నల్లటి వస్త్రాలు ధరిస్తారు, లేకపోతే తెల్లటి వస్త్రాలు ధరిస్తారు, లేకపోతే సన్యాసం స్వీకరిస్తారు. కొంతమంది ఆశ్రమాలలో జీవిస్తారు, కొంతమంది ఒంటరిగా జీవిస్తారు. ఇలా మనకి రకరకాలైనటువంటి మనుషులు మన మధ్యలో కనిపిస్తూ ఉంటారు. ఎందరో దీక్షలు చేస్తారు, యాగాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, పూజలు చేస్తూ ఉంటారు. కొంతమందైతే భగవంతుడి గురించి నలుగురికి చెప్పాలనే తాపత్రయం కూడా పడుతూ ఉంటారు. అలా పురాణాలు చెప్పడము, తర్వాత ప్రవచనాలు చెప్పడం కూడా చేస్తూ ఉంటారు. అంటే వారంతా కూడా ఆధ్యాత్మికత వైపుకు ఇంక్లైన్ అయ్యుంటారు. అంటే అటువైపు దృష్టి పెట్టి ఉంటారు. బాబా చెప్తారు, అందరిలోనూ ఆధ్యాత్మికత అనేది అంతర్లీనంగా ఉంటుంది. కానీ అది ఎప్పుడో ఒకప్పుడు పైకి పెళ్ళుబికి వస్తుంది అని. ప్రతి మనిషి జన్మ పునర్జన్మల విషవలయంలో చిక్కుకుని ఉంటాడు అని బాబా చెప్పడం మనందరికీ తెలుసు. సంస్కారాలను ఖర్చు పెట్టుకుంటూ, తిరిగి పోగు చేసుకుంటూ అనేక జన్మలుగా వాటిని అనుభవిస్తూ ఉంటాడు. ఏదో జన్మలో తాను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెడుతున్నాను అనే ప్రశ్న ఉదయిస్తుందిట. ఆ ప్రశ్న ఎప్పుడైతే ఉదయిస్తుందో అదే నిజమైన పుట్టుక అని బాబా మరొక సందర్భంలో చెప్పడం జరిగింది. అప్పటినుంచి అతడు ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు. భగవంతుడి వైపు ప్రయాణించాలని ఆలోచిస్తాడు. అటు ఇటు వెళ్తాడు, లేకపోతే ఎవరినైనా ఆశ్రయిస్తాడు. సన్యాసులనో, లేకపోతే సాధు పురుషులనో, లేకపోతే యోగులను ఆశ్రయిస్తాడు. కానీ అతని అతనికి ఏది సత్యము, ఏది అసత్యము తెలియక ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటాడు. అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు, అందరి దగ్గరికి వెడతాడు. ఎవరు ఏం చెప్పినా ఎంతో ఆసక్తిగా వింటాడు. కానీ అతనికి అనేక సందేహాలుంటాయి.
అనేక సంశయాలుంటాయి. అందువలన బాబా అందరూ అంటే సకల మానవాళి ఈ విషయాల్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా చర్చిలలో ఉండే ఫాదర్స్, మసీదుల్లో ఉండే ముల్లాలు, దేవాలయాల్లో ఉండే అర్చకులు వీటిని తెలుసుకోవలసిన ఉన్న విషయాలలో ఇది ముఖ్యమైనది. ఈ సత్య విషయాలను అందరికీ తెలియజేయండి అని ఈ ప్యాంఫ్లెట్స్‌ని పంపించడం ద్వారా ఆదేశించారు. మనం సాధారణంగా బాబా సెంటర్‌లలో అంటే మనకి చాలా ఆల్మోస్ట్ అన్ని బాబా సెంటర్‌లలోనూ బాబా ఫోటోకి ముందు కొన్ని మెట్లుంటాయి. 7 మెట్లుంటాయి. ఆ 7 మెట్లు అందరం మనం చూస్తూనే ఉంటాం సెంటర్‌లలో. వాటి గురించిన అవగాహన మనకి బాబా డిస్కోర్సెస్‌లో చెప్పారు. అవన్నీ మనం ఎక్కవలసి ఉంటుందా? లేకపోతే అవి ఏమిటి? అని బాబా ప్రేమికులలో కూడా చాలా మందికి సందేహం ఉంటుంది. అవి నిజానికి మెట్లు కావు, పరమపద సోపానాలు కావు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలిగిన వారందరూ తప్పకుండా తెలుసుకోవలసినటువంటి 7 వాస్తవములు అవి. అంటే సప్త వాస్తవములు ఆ మెట్ల మీద వ్రాయబడినటువంటివి. ఏ ఈ 7 విషయాలు తెలుసుకుంటే అంటే ఈ సప్త వాస్తవాలు మనకి మనం తెలుసుకుంటే ఆధ్యాత్మిక విషయమైన ఒక అవగాహన వస్తుంది అని బాబా చెప్పారు. అంటే ఈ విషయాలను తెలుసుకున్నప్పుడు మనకి ఆధ్యాత్మికమైనటువంటి ఒక అవగాహన కలుగుతుంది అని బాబా చెప్పడం జరిగింది. అవి వాటి గురించి మనము స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 7 వాస్తవాలు, ఈ 7 విడివిడిగా ప్రపంచంలో అనేక రూపాలలో ఉన్నాయంటారు బాబా. అందులో నిజమైనది ఒక్కటే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఈ 7 విషయాలను విడివిడిగా చెప్పుకోవాలి గదా! ఈ 7 విషయాలు అంటే విడివిడిగా 7 పోగులు పోసి ఉన్నాయనుకుందాం. లేకపోతే 7 గంపలలో ఈ విషయాలు ఒక్కొక్కటి అంటే ఉన్నాయనుకుందాం. అంటే అనేక విషయాలున్నాయి. ఈ 7 గంపలలో విడివిడిగా బాబా చెప్పబోయే సంగతులు అన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు ఈ 7 గంపలలో నిండుగా అనేక వస్తువులుంటాయి. అందులో అన్ని వస్తువులు నిజమైనవి కావు. ఒక్కటే నిజమైనది. మిగిలినవన్నీ నకిలీవి. అంటే ఫ్రాడ్. అవి ఏమిటో బాబా ఈ సందేశంలో చెప్తున్నారు. మొట్టమొదటి అంటే ఇదందరం తెలుసుకొని తీరాల్సిన సంగతి అని బాబా చెప్పడం జరిగింది. మొట్టమొదటిది అంటే మనము ఈ 7 మెట్లు కింద నుంచి చూస్తే మనకి గుర్తుకొస్తాయి. ఎగ్జిస్టెన్స్ మొట్టమొదటి విషయము ఎగ్జిస్టెన్స్. అంటే అస్తిత్వము అంటాము, ఉనికి అంటాము. అంటే అంటే ఉన్నది అని అర్థం. అంటే ఇక్కడ ఒక మనకి కనపడే వస్తువుల్లో ఒక గ్లాస్ ఉంటుంది, లేకపోతే ఒక కంప్యూటర్ ఉంటుంది, ఒక టేబుల్ ఉంటుంది, ఒక పుస్తకం ఉంటుంది, మన చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. ఇవన్నీ మనకి కనపడే వస్తువులే. అవన్నీ ఒక మొట్టమొదటి గంపలో ఉన్నాయి అనుకుందాం. అంటే ఉన్నాయిన వస్తువులన్నీ అంటే ఉన్నవి అని మనం తెలుసుకున్న వస్తువులన్నీ ఆ గంపలో ఉన్నాయి అనుకుందాం. అక్కడ మీ అన్నీ మనకి కనపడే సకల చరాచర సృష్టిలో ఉన్న వస్తువులన్నీ ఉంటాయి. అంటే కుక్కలుంటాయి, పిల్లులుంటాయి, లేకపోతే సకల చరాచర సృష్టి అంటే జంతువులుంటాయి, లేకపోతే ఒక ఎలుక ఉంటుంది, లేకపోతే ఒక పిల్లి అలా అన్ని రకాల మనకి ఈ ప్రపంచంలో ఉన్నాయి అనుకునే వస్తువులన్నీ దాంట్లో పెడదాం. పెట్టినప్పుడు మనకి దాంట్లో ఉన్నది ఒకటే ఒకటి అని అంటారు బాబా. అంటే ఈ ఈ ఎగ్జిస్టెన్స్ అనే గంపలో చాలా ఉనికి కలిగినవన్నీ ఉన్నాయి. అంటే ఈ ప్రపంచంలో మనం చూసేవన్నీ ఉనికి కలిగినవే అని మనం అనుకుంటాం. అంటే మనం కనపడేవన్నీ మనకు ఉనికి కలిగినవే. అంటే మనతో పాటు అనేక మంది చుట్టూ మనుషులున్నారు. అనేక కోట్ల ప్రజానీకం ఈ ప్రపంచమంతా కూడా నిండి ఉంది. వాళ్ళందరూ ఈ గంపలోకే వస్తారు. అంటే అంటే ఉన్నారు అని మనం అనుకుంటున్నాం కాబట్టి ఈ ప్రపంచంలో మనం చూసేవన్నీ కూడా ఉనికి కలిగినవే
ఇవన్నీ జీవాత్మలు. అంటే జీవాత్మలే వీటిలో ఉండేటటువంటి నిజంగా పరమాత్మే కదా! ఈ జీవాత్మలలో ఉనికి కలిగి ఉన్నది పరమాత్మే. ఈ జీవాత్మలు పైకి రూపాలు ధరించి, లేకపోతే ప్రాణం కలిగినటువంటి వాటిగా మనకు కనిపించినవన్నీ కూడా నిజం కాదు. ఉన్నది ఒకటే పరమాత్మ. నిజంగా ఉనికి కలిగి ఉన్నది. అంటే అస్తిత్వం కలిగి ఉన్నది ఏది ఉంది అంటే అది పరమాత్మ మాత్రమే. మనమందరం ఉన్నాం. విడివిడిగా ఉన్నాం. అందరూ సంస్కారాల వలన విడివిడిగా ఉంటాం. అనేక రూపాలు కలిగి ఉంటాము. అనేక మనస్తత్వాలు కలిగి ఉంటాము. అనేక వివిధ సంస్కారాలు కలిగి ఉంటాము. అలాగా పరిమితమైన మనలో ఉన్నది భగవంతుడే. ఆ భగవంతుడే సత్యము. ఆ భగవంతుడే నిజమైన ఉనికి కలవాడు అని బాబా ఈ ఎగ్జిస్టెన్స్ అనే ఈ విషయంలో చెప్పడం జరిగింది. ఒకసారి మనకి గుర్తుండే ఉంటుంది. విజయవాడలో బాబా దర్శన కార్యక్రమంలో 20,000 మంది బాబా దర్శనానికి వచ్చారు. వాళ్ళందరూ సమావేశమయ్యారు. వాళ్ళందరినీ చూసి బాబా తన సోఫాలోంచి కిందకి దిగి వారి మధ్యలో కూర్చున్నారట. ఏమిటి అంటే బాబా ఇలా చెప్పారు. ఈరోజు ఇన్ని వేల మందిలో ఉన్నది నేనొక్కడినే అనే అనుభవాన్ని నేనిప్పుడే పొందుతున్నాను. కాబట్టి మీ అందరితో నేను సమానమే అని క్రింద కూర్చోవడం జరిగింది. అలా మొట్టమొదటి గంప అంటే ఎగ్జిస్టెన్స్ అనే గంపలో అన్ని సకల చరాచర సృష్టి ఉన్నప్పటికీ నిజమైన ఉనికి కలిగింది ఉన్నది ఏమిటి అంటే భగవంతుడు మాత్రమే నిజమైన ఉనికి కలిగిన వాడు. మిగిలిన మనకు కనపడేదంతా కూడా అసత్యము, భ్రాంతి అని మనం తెలుసుకోవాలి. సరే, రెండవ విషయానికి, రెండవ మెట్టు మీద వ్రాయబడినటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో మీకు అందరికీ గుర్తుండే ఉంటాయి. అది లవ్, LOVE, లవ్. దీని గురించి బాబా చెప్తున్నారు. అంటే ఈ లవ్ అంటే మనకి తెలుసున్నటువంటి విషయాలు ద్వారానే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన పరిమిత బుద్ధితో తెలుసుకోగలిగిన విషయాలనే మనము తెలుసుకోగలుగుతాం. కాబట్టి ప్రేమ అంటే ఒకనికి తన ప్రియురాలి మీద ప్రేమ ఉంటుంది. మరొకరికి ఆస్తులు సంపాదించడం మీద ప్రేమ ఉంటుంది. మరొకరికి కీర్తి ప్రతిష్టల మీద ప్రేమ ఉంటుంది. ఒకరికి అధికారం మీద ప్రేమ ఉంటుంది. ఒకరికి ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక వాంఛలు, ఏదో కోరికలు ఉంటాయి. తప్పనిసరిగా ఆ ప్రేమ, కోరిక అంటే ప్రేమ. ఆ ప్రేమ ఉండబట్టే దాన్ని మనం కోరికగా దాన్ని తీర్చుకోవాలని ప్రయత్నిస్తాం. ఆ ప్రేమ అనేది ప్రతి అందరికీ ఉంటుంది. కానీ ఒక్కొక్కళ్ళ మనస్తత్వాల్ని బట్టి, లేకపోతే వాళ్ళ వాళ్ళ సంస్కారాల్ని బట్టి విడివిడిగా ఉంటుంది. మనకున్నటువంటి ఆ ప్రేమ మరొకరికి ఇంకో దాని మీద ఉండొచ్చు. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, మొట్టమొదట ఏదైతే చెప్పారు అంటే భగవంతుడి మాత్రమే ఉనికి కలిగి ఉన్నవాడు అని చెప్పారు కదా! అటువంటి అస్తిత్వం కలిగిన భగవంతునిపై ప్రేమ కలిగి ఉండడమే నిజమైన ప్రేమ అంటున్నారు. అంటే మొట్టమొదటిది అంటే కరెక్ట్ అలా తీసుకొస్తున్నారన్నమాట మనల్ని. అస్తిత్వం కలిగి ఉన్న భగవంతుడు అని మనం తెలుసుకున్నాం కాబట్టి, అటువంటి భగవంతుడి పట్ల ప్రేమ కలిగి ఉండడమే నిజమైన ప్రేమ అన్నారు. అలా భగవంతునిపై ప్రేమ కలగడం వలన ఆ వ్యక్తికి ఏం ఏమి సంప్రాప్తిస్తుంది అంటే, అతనికి భగవంతుణ్ణి వెతకాలి. భగవంతుణ్ణి తెలుసుకోవాలి. ఆయనతో ఏకమవ్వాలి అనే తహతహ పెరుగుతుంది. తపన పెంపొందుతుంది. అలా నీటి నుండి ఒక చేపను గట్టు మీద పడేస్తే ఎలా గిలగిలా కొట్టుకుంటుందో, అలాగా భగవత్ ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి భగవంతునితో ఏకమవ్వాలని తపిస్తూ ఉంటాడు. ప్రతి బాబా చెప్తున్నారు, ప్రతి జీవాత్మలోనూ ఈ తపన దాక్కుని ఉంటుంది. కానీ మనలో కూడా ఈ తపన ఉంటుంది. భగవంతుడే అయిపోవాలి. అసలు నిజంగా మానవుడు
సంపూర్ణమైనటువంటి చైతన్యం కలిగిన మానవుడు నిజంగా నేను భగవంతుణ్ణి అనుకోవడానికి అర్హత కలిగిన వాడే. కానీ మనం ఎందుకు అనుకోలేకపోతున్నాము అంటే మనకు ఉన్నటువంటి ఈ సంస్కారాల వలన ఈ దైవీ ప్రేమ ఏదైతే ఉందో భగవంతుని పట్ల ప్రేమ దాని కింద అణిగిపోయి ఉంటుంది. కాబట్టి మనము దాన్ని పూర్తిగా చైతన్యం కలిగి ఉన్నప్పటికీ కూడా నేను భగవంతుణ్ణి అని చెప్పుకోలేకపోతున్నాం. ఇక మూడవ విషయం, మూడవ గంపలోకి వద్దాము. దాంట్లో అది సాక్రిఫైస్ అనే గంప. ఈ సాక్రిఫైస్ అంటే త్యాగము అని మనకి తెలుసు దాని అర్థం. ఈ సాక్రిఫైస్ మానవులలో అనేక రకాలుగా ఉంటుంది. అది ఒకడికి దేశభక్తి ఉంటుంది, దేశం కోసం త్యాగం చేస్తాడు. కొంతమంది కులం కోసం త్యాగం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఒక ప్రాంతాన్ని ఆ ప్రాంతం యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పాటుపడే వాళ్ళు ఉన్నారు. ఒకడు తల్లి కోసం త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు. మరొక చోట బిడ్డల కోసం త్యాగం చేసే తల్లి కానీ తండ్రి కానీ మనకి కనిపిస్తారు. ఇలా ఈ గంపలో ఈ సాక్రిఫైస్ అంటే త్యాగం చేసే వాళ్ళందరూ కూడా ఆ గంపలోకి వస్తారు, ఆ కేటగిరీలోకి వస్తారు అనుకుందాం. ఇక్కడ మొట్టమొదటి బాబా చెప్పింది ఏమిటి అంటే ఉన్నది భగవంతుడు ఒక్కడే. రెండవది ప్రేమ. ఆ ప్రేమ భగవంతుడి పట్ల ఉన్న ప్రేమే నిజమైన ప్రేమ అంటూ, అంటే మిగిలినవన్నీ విషయాలు కూడా నకిలీవి అని చెప్తూ, అటువంటి ప్రేమ కారణంగా సర్వస్వము అంటే తనువు మనసు తనకున్న సంపదలు తన సంక్షేమము తన యొక్క బాగోగులు సర్వము సంపూర్ణంగా జీవితం కూడా భగవంతునికి అర్పించగలగడం నిజమైన త్యాగము అంటున్నారు. అంటే మొట్టమొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. మొట్టమొదటిది ఎగ్జిస్టెన్స్, ఎవరున్నారు? భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ప్రేమ నెక్స్ట్. ఆ ప్రేమ ఎవరికి చూపించాలి? అటువంటి నిజమైన అస్తిత్వం గల భగవంతుడి పట్ల ఉన్న ప్రేమే నిజమైన ప్రేమ. మిగిలిన ప్రేమలన్నీ కూడా నిజమైనవి కావు, అసత్యమైనవి. అలాగే ఈ సాక్రిఫైస్ త్యాగము అనేది అటువంటి ప్రేమ కారణంగా సర్వస్వము అంటే అంటే భగవంతుడి పట్ల ప్రేమ కారణంగా మనకున్నటువంటి సర్వము సమర్పించినప్పుడు అది నిజమైన త్యాగము అంటున్నారు. అంటే దీనికి మండలి వాళ్ళే ఉదాహరణ. మనకి కామన్ గా కనిపించేది, ఎదురుగుండా కనిపించేది మండలి వారు. వారు సర్వము బాబా కొరకు సమర్పించారు. ఎంతో సహనంగా బాబా వెంట తిరిగారు. బాబా ఏం చెబితే అది ప్రతి క్షణము బాబా సంతోషం కోసమే వాళ్ళు తమ జీవితాలను త్యాగం చేశారు. ముఖ్యంగా నవజీవనంలో 20 మంది తన మండలి వారితో కలిసి, స్త్రీలు పురుషులతో కలిసి బాబా నవజీవనం సాగించారు. ముఖ్యంగా దౌలత్ సింగ్ విషయం అందరికీ తెలుసు. దౌలత్ సింగ్ విషయం తీసుకుంటే నిజంగా నవజీవనం సాగించిన వాడివి నువ్వు అని బాబా చెప్పారు. ఎందుకు అంటే అతడు ఒక గొప్ప డాక్టర్. అతడు నవజీవనాన్ని ప్రారంభించడానికి వచ్చి అతని బలహీనత కారణంగా బాబాచే నువ్వు ఇంటికి వెళ్ళి నిన్ను పొమ్మంటలేదు కానీ ఇంటికి వెళ్ళి నవజీవనాన్ని సాగించు అంటారు. అతడు భిక్ష ఎత్తి జీవించాలి నవజీవనంలో. అలాగే ఒక డాక్టర్ వృత్తి చేపడుతూనే తన ఆహారం కోసం భిక్ష ఎత్తేవాడు. తన పరపతిని తన ఎవరైనా ఏమన్నా కూడా తనల్ని అవమానించిన వాళ్ళని అందరినీ కూడా తృణప్రాయంగా వదిలిపెట్టి భిక్ష ఎత్తి జీవించడం జరిగింది. చివరకు బాబాని సతారాలో కలుసుకుంటాడు. ఆ తర్వాత 4వది రెనౌన్సియేషన్. కింద నుంచి 4వ మెట్టు మీద రెనౌన్సియేషన్ అని రాసి ఉంటుంది. అంటే అర్థం సన్యాసం. అంటే మామూలుగా సన్యాసము అంటే వదిలిపెట్టడం, అంటే పరిత్యజించడం. దేన్నైనా వదిలిపెట్టాలి అంటే
ఇప్పుడు పూర్వం రోజుల్లో 60 సంవత్సరాలు వచ్చిన ప్రతి వ్యక్తి తన భార్యతో సహా వానప్రస్థానికి వెళ్ళేవారు. అంటే అన్నీ కూడా తన బిడ్డలకు అప్పగించి ఆ భారమంతా కూడా అప్పగించి ఆ బాధ్యత అంతా కూడా అప్పగించి వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఈ రోజుల్లో కొంతమంది కాషాయ వస్త్రాలు ధరిస్తారు. కొంతమంది నిజంగానే సన్యాసం స్వీకరిస్తారు. కొంతమంది ఆశ్రమంలో జీవిస్తూ ఉంటారు. ఇలా కొంతమంది అంటే తమ సుఖాలను వదిలిపెడుతూ ఉంటారు. ఈ గంపలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు. అంటే సన్యాసం అంటే తమ సుఖాలను, తమ సంతోషాలను వదిలిపెట్టి నిజంగా భగవంతుని ధ్యానంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకొస్తారు. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, నిజమైన సన్యాసం ఏమిటి అంటే, ప్రపంచంలో కుటుంబంతోటే జీవిస్తూ, బాధ్యతలను నిర్వహిస్తూ, స్వార్థమైన ఒక్క ఆలోచన కూడా లేకుండా జీవించగలగడమే నిజమైన సన్యాసము, నిజమైన పరిత్యాగము అన్నారు బాబా. అంటే ఒక స్వార్థపరమైన ఒక్క ఆలోచన కూడా రాకూడదట. అలాగా అంటే ఇప్పుడు చూడండి మనకి ఒక ఎగ్జాంపుల్ ఆహ్, ఒక వ్యక్తి చెప్పింది. బ్యాంక్ క్యాషియర్ ఉంటారు. ఉదయం బ్యాంకుకి వెళ్ళిపోతాడు. ఆ బ్యాంకులో ఆ హెడ్ క్యాషియర్ కొంత సొమ్ముని కొన్ని లక్షల సొమ్ముని ఇస్తాడు. తన దగ్గర పెట్టుకుంటాడు. ఆ సొమ్ముతో ఉదయం నుండి సాయంత్రం వరకు లావాదేవీలు జరుపుతాడు. కానీ ఒక్క క్షణం కూడా ఇదంతా నాది అనేది మాత్రం అతనికి ఆలోచన కూడా రాదు. ఆలోచన వచ్చింది అంటే అతడు అధపతనమే, ఆ ఉద్యోగం పోవడము ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి తన కర్తవ్య నిర్వహణే ముఖ్యము అనుకున్నటువంటి ఆ వ్యక్తి ఎంత సొమ్ము తన వద్ద ఎదురుగుండా ఉన్నా ఏది తనది కాదు అనే ఆ ఆలోచనే కలిగి ఉంటాడు. అలా ఇంటికి వెడుతూ తన జేబులో ఉన్న 10 రూపాయలతోటి ఏదో కావాల్సింది కొనుక్కు పెడతాడే తప్ప, ఈ సొమ్ముని ఒక్క పెసరు కూడా ముట్టుకునే సంఘటన జరగదు. అలాగా తనది ఎప్పుడు అలా అనుకోడు. అంటే సంపూర్ణంగా మనసు దేని మీద కేంద్రీకృతమవుతుంది? ఈ సన్యాసం మీద. అంటే పరిత్యాగం మీద కాన్సంట్రేట్ అయ్యి ఉంటుంది. అటువంటి భావన కలిగి ఈ ప్రపంచంలో జీవించడం అని నిజమైనటువంటి రెనౌన్సియేషన్ అంటారు. అంటే మనము ఇదివరకు రోజుల్లో ఎవరైనా భిక్షకొస్తే ఇచ్చినప్పుడు కృష్ణార్పణం అని చెప్పి ఇవ్వడము, అది తీసుకోవడం కూడా మనకి తెలిసే ఉంటుంది చాలా మందికి. అలాగా ఎవరు ఇచ్చినవాడు కృష్ణుడే, భగవంతుడే, తీసుకున్నవాడు భగవంతుడే అని అర్థం వచ్చేలాగా. అంటే బాబా మై విష్‌లో కూడా దీన్ని చక్కగా చెప్తారు. దుఃఖం వచ్చినప్పుడు బాబా నన్ను దుఃఖించమంటున్నాడు. సంతోషం కలిగినప్పుడు బాబా నన్ను సంతోషంగా ఉండమంటున్నాడు అనేటటువంటి అనేటటువంటి జ్ఞానం కలిగి, అనేటటువంటి ఆలోచనతో బాబా ఇచ్చను స్వీకరించడము అని బాబా చెప్పడం జరిగింది. ఇక ఐదవది నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే జ్ఞానం. ఈ జ్ఞానం అనే గంపలో మనకి ప్రాపంచిక జ్ఞానము అందరికీ ఉంటుంది. ఎంతో కొంత ప్రాపంచిక జ్ఞానం ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది పండితులుంటారు. కొంతమంది ఆహ్, నిజంగా జ్ఞానాన్ని సంపాదిస్తూ భగవద్జ్ఞానంలో అంటే భగవద్ మార్గంలో ఉండేవాళ్ళుంటారు. శాస్త్రజ్ఞులుంటారు. అనేక మంది వేద పండితులుంటారు. ఇలా ఈ గంపలో ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ నిజమైన జ్ఞానం ఏమిటి అని బాబా ఏం చెప్తున్నారంటే, ఒక యోగిలోను, ఒక నేరస్తుడిలోను కూడా ఉన్నది భగవంతుడే అనే జ్ఞానం మనకి ఉండాలి. అదే నిజమైన జ్ఞానం అంటున్నారు. అంటే చెడ్డవారిలోను, తర్వాత మంచి వారిలోనూ కూడా ఒకే రకంగా భగవంతుడు నివసిస్తున్నాడు అనే జ్ఞానం కలిగి ఉండడమే నిజమైన జ్ఞానము. మిగిలిన జ్ఞానాలన్నీ మనకి తెలుసున్న ప్రాపంచిక విషయాలు కానివ్వండి, మనకి
తెలుసున్నటువంటి సాహిత్యపరంగా కానివ్వండి, ఏదైనా సరే మనకున్న జ్ఞానం అంతా కూడా అది నిరుపయోగమైనది, అది అసత్యమైనది అని బాబా చెప్తున్నారు. సరే, కొంతమంది అంటే ఎవరు తన దగ్గరికి వచ్చినా, ఎవరైనా తన దగ్గరికి వస్తారు. పక్షపాతం లేకుండా వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు, వాళ్ళు కాదు అనే పక్షపాత ధోరణి లేకుండా అందరికీ సమానంగా సేవ చేయగలగడము, లేకపోతే సలహాలు గలగడము, ఇవన్నీ కూడా ఆ జ్ఞాని చేస్తాడట. అంతేకాకుండా ఏ స్వలాభాన్ని ఆశించకుండా, అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా అందరినీ సోదరుల వలె సంతోష పెట్టడమే జ్ఞానం. అంతేకాకుండా తనకు హాని చేసిన వాడిని కూడా ఒక ఆలోచన ద్వారా కూడా అతన్ని శపించకపోవడము జ్ఞానం. మనం సాధారణంగా ఎవరైనా మనకు హాని చేస్తే కనీసం వాళ్ళని తిట్టకపోయినా ఆలోచనలైనా మనకి వస్తూ ఉంటాయి. అలా ఆలోచనల ద్వారా కూడా కాకుండా మాటల ద్వారా కూడా అలా హాని తలపెట్టకుండా ఉండగలగడమే, ఎవరిని నొప్పించకుండా ఉండగలగడమే, అంటే కీడు చేసిన వారికి కూడా హాని తలపెట్టకుండా ఉండగలగడమే నిజమైన జ్ఞానము అని బాబా చెప్తున్నారు. ఒక్క 5 నిమిషాల్లో ముగిస్తానండి, మీకు అభ్యంతరం లేకపోతే. ఓకే మ్యామ్. ఓకే, ఒక్క 5 నిమిషాల్లో ముగిస్తాను. సరే సార్. నెక్స్ట్ 6వది ఏమిటి అంటే కంట్రోల్, అంటే నిగ్రహం. కంట్రోల్ అంటే మనల్ని మనం అదుపు చేసుకోవడం. నిగ్రహము అనేదే సరైన వర్డ్ దీనికి అర్థం. అంటే మనకి కొంతమంది మనలో ఉన్న బలహీనతల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. ఎవరైనా ఒక వ్యక్తి సిగరెట్ తాగే అలవాటు ఉంటే ఈ రోజు నుంచి మానేయాలి అని నిర్ణయించుకుంటే దాన్ని వదిలిపెడుతూ ఉంటాడు. లేకపోతే ఒక మందు తాగేవాడు ఉంటే ఈ రోజు నుంచి వదిలేయాలి, ఈ రోజు నా మనసు కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. అలాగే మనకి నాలిక ఉంటుంది, అంటే పంచేంద్రియాల గురించి బాబా చెప్తున్నారు. ఈ ఇంద్రియాలన్నీ కూడా మనసుని ప్రలోభ పెడుతూ ఉంటాయి. కళ్ళు చూస్తాయి, కళ్ళు చూసిన దాన్ని కావాలనుకుంటుంది మనసు. అలాగే ఏదైనా మనకి ఆ తపన కలిగి ఉంటాము, అంటే బలహీనతలు కలిగి ఉంటాము. నాలికకు అనేక రుచులు కావాలి, అనేక మంచి పదార్థాలు తినాలనుకుంటాము. అలాగే చెవి ఉంటుంది, మధురమైన సంగీతాన్ని వినాలనుకుంటాము, ఇష్టమైన శబ్దం వినాలనుకుంటాము. ఇష్టమైన శబ్దం ఏమిటి అంటే ఎవరి పేరు వాళ్ళకే అత్యంత ఇష్టమైనది అని బాబా సరదాగా ఒకసారి చెప్పడం జరిగింది. అలాగా కొన్ని అధమమైన కోరికలు ఉంటాయి, ఉత్తమమైన కోరికలు ఉంటాయి మనలో. అంటే ఈ పంచేంద్రియాల్ని నిగ్రహించుకోవడమే నిజమైనటువంటి నిగ్రహము. అంటే మామూలుగా ఈరోజు నాకు భోజనం వదిలిపెట్టేస్తానండి, ఈరోజు నాకు నాలుక రుచించటం లేదు, ఇవన్నీ కాదు. ఈ గంపలో ఉన్నవి నిజమైనటువంటి నిగ్రహం. నిజమైనటువంటి నిగ్రహం మనం మామూలుగా పైన వదిలిపెట్టేసేవన్నీ కూడా నిజమైన నిగ్రహంలోకి రావు అంటున్నారు బాబా. అంటే అధమమైన కోరికలు ఉత్తమమైనవి ఉంటాయి, కానీ అధమమైన వాటిని కాకుండా ఉత్తమమైన వాటి పట్ల నిగ్రహం కలిగి ఉండడము, వాడినే శీలవంతుడు అంటాం మనం. అంటే ఎవరైనా మన పంచేంద్రియాలను కంట్రోల్ చేసుకుంటూ, అంటే మనకి కళ్ళకు కనిపించింది ఏమిటి అసత్యము, అలాగే నాసిక వాసన చూసింది ఏమిటి, ఈ ఈ రోజు గులాబీ పువ్వుని వాసన చూస్తాము, రేపు ఇంకోటి వాసన చూస్తాము. ఇవన్నీ కూడా మనకి ఈ భౌతిక దేహంతో కూడినటువంటి ఈ ఇంద్రియానికి సంబంధించినటువంటివి మాత్రమే, కానీ ఇది సత్యమైనది కాదు అంటారు. కాబట్టి ఈ ఇంద్రియ నిగ్రహం అనేది మనకి తప్పనిసరిగా అవలంబించుకోవలసినటువంటి విషయం. అటువంటి నిగ్రహమే నిజంగా అస్తిత్వం కలిగి ఉండి అటువంటి భగవంతుణ్ణి ప్రేమిస్తూ ఆ భగవంతుడికే సర్వస్వము త్యాగం చేసి ఆయన పట్లే మనము నిజాయితీగా
అన్నిటినీ సన్యసించి ఆయన గురించినటువంటి జ్ఞానాన్ని సంపాదించి ఈ నిగ్రహాన్ని అలవాటు చేసుకోవడమే నిజమైన నిగ్రహము అంటారు. ఆ మన మెట్ల మీద కనిపిస్తూ ఉంటుంది, లేకపోతే కంట్రోల్, సరెండర్. అంటే దీన్నే స్థిత ప్రజ్ఞత అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. మామూలుగా చెప్పుకోవాలంటే నిబ్బరంగా ఉండడం. నిబ్బరంగా ఉండడము అంటే మనం చాలా నిబ్బరంగా ఉంటాం. ఈరోజు కరోనా విలయతాండవం చేస్తూ ఉన్నా కూడా మనం నిబ్బరగానే ఉంటాం. కానీ అది మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ నిబ్బరత అనేది మనము సంపాదించుకోవాలి. అప్పుడు నిబ్బరంగా కూడా నిబ్బరంగా ఉండగలగడం అంటే ప్రతికూల పరిస్థితులు, మనకి ఇష్టం లేని పరిస్థితులు, మనకి కష్టాలను కలిగించే పరిస్థితులు, మనకి దుఃఖభాజనమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వాటిని స్థితప్రజ్ఞతతో ఎదుర్కోవడం అంటే మానవమానాలకు సుఖదుఖాలకు అతీతంగా ఉండడము నిజమైనటువంటి స్థితప్రజ్ఞత. అంటే ఎడారిలో కొంతమంది ప్రయాణిస్తున్నారు అనుకుందాం. ఆ ఎడారిలో ప్రయాణించే వాళ్ళు చాలా దాహంతో, ఇద్దరో ముగ్గురు ఉంటారు. వాళ్ళు అందరూ కూడా దాహంతో తీవ్రంగా తపిస్తున్నారు. ఎలాగా ఎక్కడైనా కొంచెం నీళ్లు దొరికితే బాగుండు అని. ఒక మంచినీటి సీసా దొరుకుతుంది అనుకుందాం. దొరికినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం, మామూలుగా మానవులు ఏం చేస్తాము, అది వెంటనే తాగి మన దాహాన్ని తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాం. కానీ ఇక్కడ బాబా చెప్తున్నారు, అటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుటి వాళ్ళ దాహాన్ని ముందర తీర్చడం అనేది నిజమైనటువంటి శరణాగతి. అంటే భగవంతుడికి శరణాగతి అనేది ఇటువంటి పరిస్థితుల్లో సరెండర్ అయిపోవడం. అంటే నిజానికి మనము దేనికో దానికి సరెండర్ అయిపోతాం. కొంతమందికి మంచి వార్తలు వినడం ఇష్టం, లేకపోతే కొంతమందికి పొగడ్తలు ఇష్టము, ఇలాగా దేనికో దానికి సరెండర్ అయిపోతాం. కొంతమందికి మందు తాగడం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి వాళ్ళు జీవితాంతం దానికే సరెండర్ అయిపోతూ ఉంటారు. కానీ భగవంతుడికి సరెండర్ అవ్వాలి అంటే నిజమైనటువంటి స్థితప్రజ్ఞత కలిగి ఉన్నవాడే నిజంగా సరెండర్ అయిన వాడిలో లెక్క. అంటే భగవంతుని ఇచ్చకు బద్ధుడై ఉండడం. ఏది వచ్చినా సరే కానీ బాబా నీ ఇచ్చ అని చెప్పి మనకి ఎంతో మంది మనకి దీనికి ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు. బాబా ఒక చోట చెప్పిన ఎగ్జాంపుల్ని చెప్తాను. ఎవరైతే బాబా గురించి ఉపన్యసిస్తూ ఉంటారు ఆ సమయంలో వాళ్ళ కుటుంబం అంతా కారు ప్రమాదంలో చిక్కుకుని ఉన్న టెలిగ్రామ్ వస్తుంది అనుకోండి, అది జేబులో పెట్టుకుని నిబ్బరం కలిగి నిబ్బరంగా ఉంటూ దాన్ని ఆ ఉపన్యాసాన్ని కొనసాగించి ఆ సమయం అయిపోయిన తర్వాత తన కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళడము అనేది ఆ నిబ్బరత అని చెప్పేదానికి ఎగ్జాంపుల్ గా బాబా ఈ సందర్భంలో చెప్పలేదు, కానీ వేరే సందర్భంలో ఎక్కడో చెప్పారు. అది నాకు గుర్తుకొచ్చి ఇలాంటి వాళ్ళు మన బాబా ప్రేమికులలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా నిజంగా బాబా యొక్క కృపా కటాక్షంతో అంతటి స్థిత ప్రజ్ఞులై బాబాకు సరెండర్ అయిపోయినటువంటి మహానుభావులు అందరికీ జై బాబా అండి. సారీ ఎక్కువ టైం తీసుకున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్